నమస్తే అండి. కాంప్లెక్స్ అనాలిసిస్ నెక్స్ట్ క్లాస్ అండి ఇది. క్లాస్ 2. సో ఇందులో మనం కొన్ని ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలి. సో ఫార్ములాస్ అండి. e పవర్ iz ఈజ్ ఈక్వల్ టు కాస్ జెడ్ ప్లస్ ఐ సైన్ జెడ్. e పవర్ మైనస్ iz ఈజ్ ఈక్వల్ టు కాస్ జెడ్ మైనస్ ఐ సైన్ జెడ్. కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ iz ప్లస్ e పవర్ మైనస్ iz/2. sin z ఈజ్ ఈక్వల్ టు e పవర్ iz మైనస్ e పవర్ మైనస్ iz/2i. నెక్స్ట్ fifth one, sin iz is equal to I sin hz. Okay, cos hz, cos iz is equal to cos hz. And okay, tan iz is equal to I tan hz. So cos ki matram I undadu, tan ki sin ki I untundi. Okay, next sin hz, hiz is equal to I sin z. Okay, next cos hiz is equal to cos z. Okay, next last one, tan hiz is equal to I tan z. ఓకే అండి, నోట్ చేసుకోండి, మనకి ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ అండి, ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ సైన్ జెడ్, కాస్ జెడ్ అండ్ tan జెడ్. సో సైన్ జెడ్ అండి, సైన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవే కాబట్టి దాన్ని సాల్వ్ చేశానండి. ఎక్స్ ప్లస్ సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కదా. సో దాని ప్రకారం సైన్ ఎక్స్ కాస్ ఐవై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఐవై కింద రాశాను. సో కాస్ ఐవై కాస్ హెచ్ఎక్స్ అవుతుంది, హెచ్వై అవుతుంది కదండి. సో అలాగే సైన్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ హెచ్వై అవుతుంది కదా. సో దాన్ని బట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సైన్ ఎక్స్ కాస్ హెచ్వై ప్లస్ ఐ కాస్ ఎక్స్ సైన్ హెచ్వై. సో ఇందులో ఇమాజినరీ పార్ట్ ఐ ఉన్న పార్ట్, సో రియల్ పార్ట్ ఈస్ ఐ లేని పార్ట్. సో రియల్ పార్ట్ ఈస్ సైన్ ఎక్స్ కాస్ హెచ్వై అండ్ ఇమాజినరీ పార్ట్ ఈస్ కాస్ ఎక్స్ సైన్ హెచ్వై. ఓకే, సో లైక్ దట్ కాస్ జెడ్ కూడా సాల్వ్ చేశాను. సో అప్పుడు అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కదా. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. సో ఇక్కడ కూడా అంతే, కాస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్వై కదా. అలాగే సైన్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ హెచ్వై కాబట్టి దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ రియల్ పార్ట్ ఈస్ కాస్ ఎక్స్ కాస్ హెచ్వై, ఇమాజినరీ పార్ట్ ఈస్ సైన్ ఎక్స్ సైన్ హెచ్వై. లైక్ దట్ tan z కూడా సాల్వ్ చేయండి మీరు. సో tan zని సాల్వ్ చేసుకుంటే tan z ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ ఐవై. సో tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b కదండి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. tan ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐ tan హెచ్వై అవుతుంది కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేశానండి. సో లాస్ట్కి ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మళ్ళీ నేను ఏం చేయాలంటే కాంప్లెక్స్ కాంజుగేట్తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. అదేం చేయలేదు. సో మీరు చేసి లాస్ట్కి సొల్యూషన్ ఎంత వస్తుందంటే tan x ఇంటూ 1 మైనస్ tan h స్క్వేర్ వై బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ tan h స్క్వేర్ వై ప్లస్ ఐ ఇంటూ tan h బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ tan h స్క్వేర్ వై వస్తుందండి. ఇందులో రియల్ పార్ట్ ఈస్ దిస్ వన్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఈస్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ అండి, ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేశాను. సో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐవై కింద రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జెడ్, ఇట్ ఈస్ ద పోలార్ ఫామ్ కదండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ తీటా. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కింద రాసుకోవచ్చు. తీటా అనేది ప్లస్ తీటా ప్లస్ ఆర్ మైనస్ 2n పై కింద రాసుకున్నానండి. ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఆర్ మైనస్ 2n పై ప్లస్ ఐ సైన్ తీటా ప్లస్ ఆర్ మైనస్ 2n. ఓకే, సో దీనికి బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేశాను. సో అప్పుడు ఏమవుతుందండి, లాగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ ఈ పవర్ ఐ తీటా అవుతుంది. సో దాన్ని ఇట్లా రాసుకోవచ్చు కదండి, లాగ్ ఆర్ ప్లస్ లాగ్ ఈ పవర్ ఐ తీటా కింద రాసుకోవచ్చు. సో ఈ క్యాన్సిల్ అవుతుంటే ఐ తీటా మిగులుతుంది. తీటాని ఎట్లా రాసుకోవచ్చు అండి, ఆర్ తీటా ప్లస్ ఆర్ మైనస్ 2n పై కింద రాసుకోవచ్చు. వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, దెన్ లాగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ ప్లస్ ఐ తీటా. ఓకే, మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుందండి ఇది. దిస్ ఈజ్ ఆల్సో ఫార్ములాస్. సో ఇవి కూడా నోట్ చేసుకోండి. సో వేరే n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే అప్పుడు ఏమవుతుందండి, లాగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ ప్లస్ ఐ తీటా అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ లాగ్ జెడ్.
నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ జెడ్ విచ్ సాటిస్ఫైస్ ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1+i. ఓకే, ఫస్ట్ ఈ టర్మ్ తీసుకున్నానండి. దీని పోలార్ కోఆర్డినేట్స్ పోలార్ ఫామ్ ఫైండ్ అవుట్ చేశానండి. ఫస్ట్ x+iవే కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ r ఈజ్ ఈక్వల్ టు √2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ తీటా ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేశానండి, x ఈజ్ ఈక్వల్ టు r cos θ అండ్ y ఈజ్ ఈక్వల్ టు r sin θ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి sin θ ఈజ్ ఈక్వల్ టు 1/√2 అండ్ cos θ ఈజ్ ఈక్వల్ టు 1/√2 కాబట్టి దెన్ θ ఈజ్ ఈక్వల్ టు 5/4 అవుతుంది. దెన్ ద పోలార్ ఫామ్ ఏమవుతుందండి, అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు r e పవర్ i θ. ఓకే కదా, సో r ఎంత √2, θ ఎంత 5/4, దట్ ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు √2 e పవర్ i 5/4. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కదా, దెన్ e పవర్ z ఈజ్ ఈక్వల్ టు, ఓకేనండి, e పవర్ z ఈజ్ ఈక్వల్ టు √2 e పవర్ i 5/4. ఓకే, e పవర్ i 5/4. సో బోత్ సైడ్స్ నేను లాగరిథం అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందండి, లాగ్ e పవర్ z ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ √2 e పవర్ i 5/4. ఓకే, దాన్ని ఎలా రాసుకోవచ్చండి నేను, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి దాన్ని ఈజ్ ఈక్వల్ టు లాగ్ √2 ప్లస్ లాగ్ ఆఫ్ ఈ పవర్ i 5/4 ప్లస్ ఆర్ మైనస్ 2nπ/2 అండి, 2nπ. ఓకే, తీటా కదా, సో అప్పుడు ఏమవుతుందండి ఇది, సో ఈ లాగ్ ఈ క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ √2 ప్లస్ i 5/4 ప్లస్ ఆర్ మైనస్ 2nπ. సో z ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే, ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేసి దీన్ని ఈక్వల్ చేశానండి, లాస్ట్లో ఇలా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ లాగ్ ఆఫ్ 1+i ప్లస్ లాగ్ ఆఫ్ 1 - i. సో ఇందాక లాస్ట్ ప్రాబ్లంలో చేసాం కదండి 1+i యొక్క పోలార్ ఫాము. సో z ఈజ్ ఈక్వల్ టు √2 e పవర్ i 5/4 వచ్చింది. అలాగే మైనస్ అవుతుంటే √2 e పవర్ - i 5/4 వస్తుంది. ఓకే, సో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. సో లాగ్ ఆఫ్ √2 e పవర్ i 5/4 ప్లస్ లాగ్ ఆఫ్ √2 e పవర్ -i 5/4. సో దట్ ఇంప్లైస్ లాగ్ ఆఫ్ √2 ప్లస్ లాగ్ ఆఫ్ e పవర్ i 5/4 ప్లస్ లాగ్ √2 ప్లస్ లాగ్ e పవర్ -i 5/4. సో ఇది క్యాన్సిల్ అవుతాయండి. సో ఇంకొక స్టెప్ వేద్దాం, లాగ్ ఆఫ్ √2 ప్లస్ i 5/4 ప్లస్ లాగ్ ఆఫ్ √2 ప్లస్ -i 5/4 i 5/4. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతుంటే ఏమవుతుందండి, 2 log √2. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, log √2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ log of 2. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అండి, సమ్ కాన్సెప్ట్ అండి, నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్. ఓకే, neighborhood of point is defined as the set of points whose distance from z0 is less than epsilon0 is called neighborhood of z0. ఓకే, సో పక్కనే అనమాట, అంతకన్నా ఏమీ లేదు ఇందులో. సో mod of z minus z0 is less than e. ఓకే, ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేది హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ z0 ఈజ్ లెస్ దాన్ epsilon0. ఈ epsilon0 కన్నా లోపల ఉన్నదంతా కూడా నైబర్హుడ్ అంటారంట, అంతే, అంతకన్నా మించి ఏమీ లేదు అందులో. సో z మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ z ప్లస్ ఎప్సిలాన్, అంటే ఈ రెండింటికి మధ్యలో ఉండాలన్నమాట z అనేది. ఓకే, దట్ ఈస్ ద నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్. సో ఇఫ్ mod z మైనస్ z0 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంటే దాని కంప్లీట్ సర్కిల్ అవుతుందంట విత్ సెంటర్ z0 అండ్ రేడియస్ e. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చారండి.
ఇందులో ఇంటీరియర్ ఏది, ఎక్స్టీరియర్ ఏది, బౌండరీ ఏదో చూద్దాం. సో ఇంటీరియర్ ఏదవుతుందండి, లోపల ఉన్నది అంటే నైబర్హుడ్ లోపల ఉన్నది. దాన్ని ఏమంటాం, నైబర్హుడ్ ఏమవుతుందండి, ఈజ్ కంప్లీట్లీ ఇన్సైడ్. ఇన్సైడ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటామండి, ఇంటీరియర్ అంటాం. ఓకే. నెక్స్ట్ సమ్ వన్ ఈజ్ ఇంటీరియర్, సమ్ వన్ ఈజ్ అవుట్ సైడ్ ఉందనుకోండి, అంటే గుమ్మంలో నుంచోడం అనమాట. ఓకే. సో దాన్ని ఏమంటాం, బౌండరీ అంటాం. బయటికి గంటెత్తే అట్లనే ఎక్స్టీరియర్ అంటాం. ఓకేనండి, ఎక్స్టీరియర్ పాయింట్. సో అవుట్ సైడ్ సెట్, దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ ది సెట్. ఈ సెట్లో అవుట్ సైడ్ ఉంటే దాన్ని ఎక్స్టీరియర్ అంటాం. సో నైబర్హుడ్ ఏమవుతుందండి, టోటల్గా అవుట్ సైడ్ వచ్చేస్తుంది. ఇది టోటల్గా ఇన్సైడ్ ఉంటే దాన్ని ఇంటీరియర్ అంటాం. అంటే నైబర్హుడ్ అనేది టోటల్గా ఇన్సైడే ఉంటే దాన్ని ఇంటీరియర్ అంటాం. ఓకే. బౌండరీ అంటే ఏంటండి, సమ్ ఈజ్ ఇన్సైడ్, సమ్ ఈజ్ అవుట్ సైడ్. ఓకే. సో దట్ ఈస్ ద బౌండరీ. ఓకేనండి. సో చిన్న కాన్సెప్ట్ అండి అంతే. నెక్స్ట్ ఓపెన్ సెట్, క్లోజ్డ్ సెట్ చూద్దాం. సో నెక్స్ట్ ఓపెన్ సెట్. సో ద సెట్ ఆఫ్ పాయింట్స్ హూజ్ పాయింట్స్ ఆర్ ఓన్లీ ఇంటీరియర్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ సెట్ అంటాం. సో ఇందాక చూసాం కదండి, ఇందాక డయాగ్రామ్లో ఇంటీరియర్ అంటే టోటల్గా నైబర్హుడ్ అంతా కూడా ఆ సెట్లోనే ఉండాలి. సో దట్ ఈజ్ ఇంటీరియర్ పాయింట్స్ అవుతాయి. సో ద సెట్ హూజ్ పాయింట్స్ ఆర్ ఓన్లీ ఇంటీరియర్ ఈజ్ కాల్డ్ ఓపెన్ సెట్ అంటాం. ఓకే. సో మార్జెడ్ ఈజ్ లెస్ దాన్ 1 అవ్వాలి. ఓకే. నెక్స్ట్ క్లోజ్డ్ సెట్ అంటే ద సెట్ హూజ్ పాయింట్స్ ఆర్ ఇంటీరియర్ ఆర్ బౌండరీ. ఇంటీరియర్ అని అవ్వచ్చు, లేకపోతే బౌండరీ అని అవ్వచ్చు. పాయింట్స్ ఉంటే కనుక దట్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ సెట్ అంటాం. ఓకే. సో మార్జెడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కూడా అవుతుంటే క్లోజ్డ్ సెట్. ఓన్లీ లెస్ దాన్ అవుతుంటే దట్ ఈజ్ ఏ ఓపెన్ సెట్. ఓకే. సో నెక్స్ట్ అండి, కంటిన్యూస్ ఫంక్షన్. సో కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ f of z is said to be continuous at a point z0 if limit of f of z where z tends to z0 is equal to f of z0 అవ్వాలని. సో కంటిన్యూస్ ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్ అండి, బాగా చూసుకోండి ఇవి. సో కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏమీ లేదు, లిమిట్ f of z tends to z0 అయితే f ఈజ్ ఈక్వల్ టు f of z0 అవ్వాలి. ఓకే. నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్. A function f of z is said to be differentiable at a point z is equal to z0 if limit z tends to z0 f of z minus f of z0 by z minus z0 exist. ఈ f of z minus f of z0 by z minus z0 exist అవుతుంటే దాన్ని ఏమంటామంటే డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటాం. అండ్ ఇట్ షుడ్ బి యూనిక్ అవ్వాలి. అండ్ వీ రైట్ ఇట్ యాజ్ f dash of z0 or d by dz of f of z at z is equal to z0. Okay. So differentiability of a function. Next, if limit delta z tends to 0, f of z plus delta z minus f of z by delta z exist, then we say the function is differentiable. ఈ ఫంక్షన్ f of z అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది ఎప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే. ఓకే. నెక్స్ట్ ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, ఎందుకంటే f of z ఈజ్ ఈక్వల్ టు z0 అవుతుంది కదండి. సో డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అనేది ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. బట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ అనేది ఈ సాటిస్ఫై చేయని అవసరం లేదు కదా. సో అట్లాగే అండ్ కాన్వర్స్ మాత్రం నీడ్ నాట్. ఓకే. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్. ఓకే. డిఫరెన్షియబుల్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, కంటిన్యూస్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, అంతే. f of z limit f of z tends to z0 is equal to f of z0 అవుతే కంటిన్యూస్. లిమిట్ z tends to z0 f of z minus f of z0 by z minus z0 కంటిన్యూ. ఈ ఫంక్షన్ దీన్ని సాటిస్ఫై చేస్తుంటే అది డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్